నమస్తే. తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్పే ప్రయత్నం చేస్తా. మనం నిత్యం చూస్తూనే ఉంటాం సమాజంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక దాడులు, ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలపై, ముక్కుపచ్చలారని చిన్నపిల్లలపై కూడా కొందరు దుర్మార్గులు, మృగాలు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇక విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి డిస్టిక్లో ప్రభుత్వ ఒక పాఠశాలలో 13 ఏళ్ల విద్యార్థినిపై 3 ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేసిరంట. ఇక ఈ విషయము, ఈ అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఇక వెంబడే ఆ 3 ఉపాధ్యాయులను డిస్మిస్ చేసింది. సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేసింది ఏకంగా. ఇక ఫోక్సో చట్టం కింద వాళ్ళని జైలుకు కూడా పంపించింది. ఒక తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఇవి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఈ ఉపాధ్యాయులు మారుతారు అంటే, విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే ఈ రకంగా లైంగిక దాడులకు పాల్పడితే విద్యార్థులు ఎక్కడ పోవాలి? కీచక ఉపాధ్యాయులు, వక్రబుద్ధి ఉన్న ఉపాధ్యాయులు, వంకర బుద్ధి ఉన్న ఉపాధ్యాయులు ఈ రకమైన లైంగిక దాడులకు పాల్పడుతున్నారు చాలా రాష్ట్రాల్లో. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్ అయింది ఈ విషయంపై. ఎందుకంటే ఒక కృష్ణగిరి డిస్టిక్లోనే కాదు, తమిళనాడు రాష్ట్రంలోని చాలా డిస్టిక్లల్లో ఈ తతంగం నడుస్తుంది. అందుకే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఒకటే విద్యాశాఖ మంత్రి ప్రభుత్వం అసలు 10 ఏళ్ల కాలం నుంచి ఈ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల చిట్టా తెప్పించుకుంటుంది. ఇప్పుడు దాదాపు ప్రభుత్వం దగ్గర 225 మంది ఉపాధ్యాయుల చిట్ట ఉందంట. వీళ్ళ యొక్క ఆరోపణలు నిజమైతే డిస్మిస్ చేస్తుందంట, సస్పెన్షన్ కాదు. ఎందుకంటే డిస్మిస్ చేస్తేనే బుద్ధి వస్తుంది. చాలా రాష్ట్రాలల్లో సస్పెన్షన్ చేసి ఏదో చేతులు దులుపుకుంటారు. ఆ సమస్య అయిపోయినప్పుడే మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి ఉపాధ్యాయులుగా చేరుతున్నారు. కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఏకంగా డిస్మిస్ చేసి వాళ్ళ విద్యా అర్హతలను కూడా రద్దు చేస్తుంది. అంటే ఇది సంచలన నిర్ణయమే కదా, గొప్ప నిర్ణయం కూడా. అయితే చాలా రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి ఈ నిర్ణయాన్ని. కానీ స్వాగతిస్తేనే కాదు, మీరు కూడా అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటేనే సమాజానికి ఒక మంచి సన్మార్గంలో నడిపించే విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఈ రకమైన లైంగిక దాడులకు పాల్పడితే ఇక సమాజం ఉంటుందా? ఖచ్చితంగా చెడిపోతుంది, దిగజారిపోతుంది. అందుకే ఉపాధ్యాయులు బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, టెక్నాలజీలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తుంటాయి. ఉపాధ్యాయుల సన్మార్గంలో లేకపోతే దేశం దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది. అందుకే ఉపాధ్యాయులపై ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా తమిళనాడు ప్రభుత్వం కూడా తప్పు చేసిన ఉపాధ్యాయులపై ఆర్డినెన్స్ 121 ప్రకారం వాళ్ళను డిస్మిస్ చేసే అధికారం ఉందంట. అందుకే డిస్మిస్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రకమైన చర్యలు తీసుకుంటే మంచిది. అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, ప్రజల నుంచి చాలా మటుకు వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటంటే, ఉపాధ్యాయులను ఈ రకంగా లైంగిక దాడులు చేసిన ఉపాధ్యాయులపై సస్పెన్షన్ కాదు, ఏకంగా డిస్మిసే చేయాలి. అప్పుడు కానీ వాళ్ళ విద్యార్హతలు కూడా డిస్మిస్ చేయాలి. మళ్ళీ ఉద్యోగం కూడా చేసుకునే పరిస్థితి లేకుండా. మరి ఈ యొక్క నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయి, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా. కానీ స్వాగతించుడే కాదు, ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.